అందరూ ఈ భారతదేశంలో డాక్టర్లంతా డాక్టర్స్ డే జరుపుకుంటారు. అంటే డాక్టర్లకు పండుగ దినంలాగా. అంటే ఎందుకంటే 1882లో డాక్టర్ బిపిన్ చంద్రరాయ్ పాల్ ఆయన బీసీ రాయ్గా ఆయన వైద్య వృత్తిని కొంటూ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉండి 80 సంవత్సరాలు పనిచేసి 1962లో చనిపోయాడు. ఆయన చనిపోయిన రోజు పుట్టినరోజు ఒకటే రోజు. అది మన భారతదేశానికి వైద్యులకు తండ్రిలాగా భావించి ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ డాక్టర్లందరూ వాళ్ళ వృత్తిలో బాగా రాయించాలని ఆయనకి మన భారతదేశానికి వైద్యులకు తండ్రిలాగా భావించి వైద్య వృత్తిలో బాగా రాణించడానికి డాక్టర్స్ డే పెట్టారు. ఈరోజు జూలై 1 డాక్టర్స్ డే. డాక్టర్లందరికీ మా డాక్టర్ తరఫున అందరికీ శుభాకాంక్షలు. నమస్తే. మా దగ్గర ఉన్నటువంటి మా దగ్గర పిల్లల ఆసుపత్రి కాబట్టి నేను గత 30 ఏళ్ళ నుంచి పిల్లల డాక్టర్గా ఇక్కడ పనిచేస్తున్నాను. కాబట్టి మా వచ్చిన పేషెంట్లకి పిల్లలకి తల్లిదండ్రులకి తాతలకి అందరూ కూడా నేను జామకాయలు రోజుగా ఇస్తుంటాము. మా దగ్గర సీజన్లో దొరికే పండ్లు అన్నీ అయితే వాతావరణం బట్టి మనకు పండే పనులన్నీ ఏదో రకంగా తెచ్చి వాళ్ళకి ఇస్తుంటాము విరామ సమయంలో. అలాగనే ఈరోజు డాక్టర్ చేస్తున్నప్పుడు జామకాయలు ఇస్తాము. ఇప్పుడే స్టార్ట్ చేస్తాము. ఈ సందర్భంగా మేము ఇప్పుడు మీకు మాకు దొరికినటువంటి జామకాయలు ఇస్తాము. అది మేము మీకోసం తెచ్చింది స్పెషల్గా. తప్పకుండా మీరందరూ మీ పిల్లలు తినొచ్చు. జామకాయలు అందరికీ ఆరోగ్యంగా ఉంటాయి. రోజువారీగా మేము ఏదో మాకు వాతావరణం ఇక్కడ మనకు పంటల్లో కొన్ని దొరికినవన్నీ జామకాయలు కానీ ఏమైనా తర్వాత కొన్ని ఆటపళ్ళు కానీ లేకుంటే మా దగ్గర దొరికిన పొరుగు పప్పులు కానీ ఇస్తుంటాము. ఈరోజు ఇప్పుడు నాకు దొరికింది తెచ్చింది నేనే తెచ్చాను. సో తప్పకుండా ఇవన్నీ మళ్ళీ కొనుక్కొచ్చింది. తప్పకుండా మీకోసం అనేది ఏదో రకంగా మనం ఆకలి తెచ్చుకోవాలి. కాబట్టి ఈ విధంగా మన రోజుల్లో మేము ఆకలిపడలా విరామ సమయంలో జామకాయ ఇస్తున్నాం. మీ అందరికీ తీసుకోవాలి. వెంటనే ఒక నిమిషంలో స్టార్ట్ చేస్తాం. నమస్తే. నేను డాక్టర్గా 1985లో చేరాను. గవర్నమెంట్ జిల్లా హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ చదువుకున్నా. తర్వాత 5 ఏళ్ళు చదువుకున్న తర్వాత 6వ సంవత్సరం అక్కడ పనిచేసి తర్వాత నేను చండీగఢ్లో రాశాను 1991లో. అక్కడ నాకు పిల్లల డాక్టర్ సీట్ దొరికింది. అప్పుడు నేను ఒక చదువుకొని 90 నుంచి 94లో అయిపోయింది. డిసెంబర్ అయిపోయింది. మళ్ళీ అక్కడ పనిచేసాను 3 సంవత్సరాలు. మొత్తం 6 సంవత్సరాలు చండీగఢ్లో ఉండి కర్నూలుకి వచ్చి దగ్గర 30 ఏళ్ళగా వస్తుంది. తప్పకుండా నా విధులు నేను నిర్వహిస్తున్నాను. ఒకరిగా నేను నా డాక్టర్గా వచ్చి పనిచేస్తున్నాను. ఇంకా పిల్లలకి సరిపోయినటువంటి వైద్యం చేస్తున్నాను. ఇక్కడ నేను చేసేది ఏమంటే తప్పకుండా నా శక్తి సామర్థ్యాల మేరకు పిల్లలకు నాకు తెలిసినటువంటి రోగం కనుక్కొని వాళ్ళలో ఉన్న రోగం కనుక్కొని వాళ్ళకి వైద్యం చేస్తున్నాను. తక్కువ టెస్టులు అంటే రక్త పరీక్షలు, ఎక్స్రేలు, సిసి, ఎంఆర్ఐలు తక్కువ అంటే అవసరం మేరకు చేస్తాము. తప్పకుండా నేను నా చదివినంత నా శక్తి మేరకు నేను పేషెంట్లకి రోగ నిర్ధారణ చేసి నా సొంతంతోనే వైద్యం చేస్తున్నాను. ఎందుకంటే ఈ టెస్టులోనే చాలా ఖరీదైన కాబట్టి మేము అతి తక్కువ టెస్టులు చేస్తే నేను వైద్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను.
ఇంకోటి ఏమంటే డాక్టర్లు దాని శక్తి సామర్థ్యాలు చేసి రోగానికి మందిస్తాడు. ఆ రోగం మా దగ్గర వచ్చి చిన్న వచ్చేది ఎక్కువ వచ్చి మా దగ్గర అడ్మిట్ అయినాక దగ్గర పోయి మళ్ళీ ప్రాబ్లమ్స్ అయితే మా దగ్గర ఐసీయూ లేదు కాబట్టి కొంతమంది డాక్టర్లు ఐసీయూ హాస్పిటల్ నుంచి వేరే ఐసీయూ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తుంది. అప్పుడు పేషెంట్ని మా ఇబ్బంది పెడకుండా మా దగ్గర ఐసీయూ నాన్ ఐసీయూకి ఆసుపత్రి కాబట్టి తప్పకుండా మేము చేయగలిగి చేస్తాం. తర్వాత మాకు చెప్తూనే ఉంటాం రోజు అడ్మిట్ అయిన గురించి ఏ విధంగా వైద్యం చేస్తున్నామని అందరూ కౌన్సిలింగ్ చేస్తాం. తర్వాత వాళ్ళకి ఆ విధంగా చేసుకుంటూ ముందుకు పోతాం. తప్పకుండా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి మమ్మల్ని మీ సేవకు ఉపయోగించేందుకు మీకు ఈ కర్నూలు ప్రజలకు చుట్టుపక్కల జిల్లా వాళ్ళకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. సో తప్పకుండా వైద్యుడికి డ్రోన్ కనుక్కొని వైద్యం చేయగలరు కానీ ఆయుష్ పోసే శక్తి ఉండదు. ఆ పరమాత్మ దేవుడు సాయం చేస్తామంటే ఆయుష్ ఎక్కడ వస్తాం కానీ ఏమన్నా తప్పిందని చెప్పి ఆ డాక్టర్లు ఎప్పుడు డాక్టర్ మీద దాడి చేయకూడదు. సో ఇదే నా యొక్క 40 సంవత్సరాల అనుభవంతో అనుకుంటున్నాను. తప్పకుండా మీరందరూ కూడా మీరు డాక్టర్కి ఎక్కువ వైద్యుడు నారాయణ హరి లాగా అంటే వైద్యుడు దేవుడిలాగా చేస్తే అది అనుకుంటే మీరు తప్పకుండా మీకు వైద్యులు బాగా వైద్యం చేస్తారు. తప్పకుండా మీరు వైద్యుడికి ఇచ్చే మర్యాద తప్పకుండా ఇవ్వాలి. లేకపోతే వైద్యుడు చాలా దుఃఖం ఉంటే వైద్యం చేయలేడు. తప్పకుండా మీరు తప్పకుండా వైద్యుడికి ఎప్పుడు కూడా కించపరిచి మాట్లాడకూడదు. వైద్యుని ఎప్పుడు దాడి చేయకూడదు. దాడి చేస్తే చాలా తప్పది. భారత చట్ట ప్రకారం అది నేరం కూడా. మనం అవసరం ఉంటే వాళ్ళ మీద వాళ్ళతో మాట్లాడి ఏం జరిగిందని తెలుసుకుని తర్వాత చట్టపరంగా దానికి పరిష్కారం కానీ డాక్టర్ పైన హాస్పిటల్ పైన దాడి చేయకూడదు. నమస్తే.